రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, హెల్మెట్ ధరించి ప్రమాదాలను అరికట్టాలని శ్రీకృష్ణ శారద డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్, రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. గురువారం వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని శ్రీకృష్ణ శారద డిగ్రీ కళాశాలలోని విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోటార్ బైక్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రతిరోజు ఎక్కువ సంఖ్యలో చనిపోవటం మీడియా ద్వారా చూస్తున్నామన్నారు. ఈ ప్రమాదాలకు కారణం మోటార్ బైక్లు వెళ్లే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించకపోవటం, మద్యం సేవించడం, మైనర్లుగా ఉన్న పిల్లలు బైకులు తోలటం వల్ల ఎక్కువ శాతం మంది చనిపోవటం జరుగుతున్నదని ఆయన అన్నారు. ఇది మానవ తప్పిదమే అని తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో కష్టపడి పెద్ద చేసి చదివిస్తే వారు మోటార్ బైకుల్లో ముగ్గురు లేక నలుగురు ఎక్కి హెల్మెట్ లేకుండా అతి వేగంతో పోవటం వల్ల క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు. ఇందువల్ల వారి కుటుంబాలు అనాథలవుతున్నారని, 2 రోజుల క్రితం లింగారెడ్డిపల్లి దగ్గర 2 మోటార్ బైకులు ఢీకొని రాజారెడ్డి 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి చనిపోవటం జరిగిందని, ఆయన హెల్మెట్ ధరించలేదని, హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు కాపాడుకునేవారని ఆయన అన్నారు. అదే విధంగా ముద్దునూరు దగ్గర 2 భార్యాభర్తలు మోటార్ బైక్ ప్రమాదంలో మృతి చెందారని, వారి పిల్లలు అనాథలుగా మిగిలారన్నారు. రాజంపేట దగ్గర 2 మోటార్ బైకులు ఢీకొట్టుకుని 2 మృతి చెందారని, వారిలో 2కి హెల్మెట్లు లేకపోవటం వల్లే చనిపోవటం జరిగిందన్నారు. మద్యం సేవించి లారీలు, టిప్పర్లు, బస్సులు తోలే వారిపై ఎక్కువగా నిఘా పెట్టాలని అన్నారు. ఈ ప్రమాదాలపై ఆయన జిల్లా ఎస్పీకి, రాష్ట్ర పోలీస్ అధికారులకు, ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాను. హెల్మెట్ లేకుండా మద్యం సేవించి డ్రైవర్ లైసెన్స్ లేకుండా నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే మరణాల సంఖ్యను కూడా తగ్గించవచ్చునని పోలీస్ ఆర్టీఏ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో మరియు కర్ణాటకలో హెల్మెట్ ధరించడం తప్పనిసరిగా అక్కడి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, కర్ణాటకలో బైకులు వెనకాల కూర్చున్న వారికి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా పోలీసు వారు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అమలు కాకపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, మన తెలుగు రాష్ట్రాల్లో మోటార్ బైక్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అందులో యువత అనేది ఎక్కువ మంది చనిపోవడం, మోటార్ బైకులు గుద్దుకొని చనిపోవడం జరుగుతూ ఉంది. నిన్నగాక మన లింగారెడ్డిపల్లి దగ్గర 2 బైకులు గుద్దుకొని ఒక రాజారెడ్డి అనే వ్యక్తి, అతనికి రక్తం కూడా రాల, ఎక్కడ కూడా బ్లడ్ రాల, కానీ ఇక్కడ చిన్న మెదడు ఫ్లాట్ అయి కడపకు తీసుకుపోయే లోపలే చనిపోవడం జరిగింది. అంటే తప్పులు కొన్ని జరుగుతాయి, అనుకోకుండా జరిగే తప్పులు వేరు, మానవ తప్పిదాలు అనేది వేరు. మానవ తప్పిదాలంటే మనం కనీసం హెల్మెట్ ధరించాలి. నిన్న అతను హెల్మెట్ పెట్టే ఉంటే బ్రతుకుండేవాడు. నిన్నగా మన ముద్దనూరు ధర్మల్ దగ్గర భార్యాభర్తలు 2 కూడా మోటార్ బైక్ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. ఆ పిల్లల అనాథులు ఇప్పుడు తల్లిదండ్రులు లేకుంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఎంత ఆస్తున్నా కూడా తల్లిదండ్రులు లేని లోటు ఎవరు తీర్చలేరు. నేను మీకు ముఖ్యంగా ఎందుకు చెప్తున్నా అంటే, మీరు కూడా బైకులు నడిపేటప్పుడు బైక్ ఉంటే చాలు 3 నలుగురు ఎక్కడం, కనీసం ఓవర్టేక్ చేయడం, కానీ ఎక్కడన్నా వెహికల్స్ సందు దొరికితే ఆ సందులో దూర్చడం, ఒక్క క్షణంలోనే ప్రాణాలు గాలిలో వచ్చిపోతున్నాయి. మనం పేపర్ చూసినా, టీవీలో చూసినా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు 10ల సంఖ్యలో చనిపోతా ఉన్నారు. కొంతమంది డ్రింక్ చేసి, ఆ డ్రింక్ అలవాటుతో, ఆ డ్రింక్ అంటే ఎక్కువ చేసి ఉత్సాహంగా పోవాలని చెప్పేసి చేసి చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. నేను కొన్ని పెద్ద వెహికల్స్ గురించి కూడా చెప్తాను, లారీలు కానీ టిప్పర్లు కానీ, వాళ్ళు కూడా మద్యం సేవించి మనం జాగ్రత్తగా ఉన్నా కూడా వాళ్ళు వచ్చి తగ్గించేది అవి తక్కువైనాయి. కానీ ఈ మధ్య బైకులు ఢీకొనడం, కనీసం పెద్ద వెహికల్ తగిలినా కూడా హెల్మెట్ అనేది ఉంటే ప్రాణాలైనా కాపాడుకునే పరిస్థితి ఉంది. మరి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరికి కూడా హెల్మెట్ ఉంది. కర్ణాటకలో బండి నడిపే వ్యక్తికే కాకుండా బైక్ వెనకాల కూర్చున్నటువంటి వాళ్ళకు కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టే పరిస్థితి ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి లేదు. నేను కూడా జిల్లా ఎస్పీ గారిని,
రాష్ట్ర పోలీస్ అధికారులను మరి అది ఈ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నా. అమాయకులైనటువంటి పిల్లలు, యూత్, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకొని వాళ్ళని పెంచి పెద్ద చేస్తే హఠాత్తుగా వాళ్ళు ప్రమాదాల్లో చనిపోతే ఆ కుటుంబానికి ఎంత తీరని లోటో, అది కడుపు కోత ఏ విధంగా ఉంటుందో ఆ తల్లిదండ్రులకి తెలుస్తుంది. అదే కాకుండా పెళ్ళైన తర్వాత ఇద్దరు చిన్నపిల్లలు ఉంటే భర్త చనిపోతే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పరిస్థితి, వాళ్ళ భవిష్యత్తు ఏంటో ఒక్కసారి గమనించండి. నేను చెప్పడం మీకే కాదు, మీరు కూడా 10 మందికి చెప్పండి. ఖచ్చితంగా హెల్మెట్, లైసెన్సు ఇవన్నీ కూడా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యనే నేను 3 రోజుల క్రితం అక్కలపల్లి పంచాయతీలో ఒక విలేజ్ లో 14 ఏళ్ల పిల్లగాడి ట్రాక్టర్ తోలుతా ఉన్నాడు. దాని ఇంత కూలీలో వేసుకుని తీసుకుపోతున్నాడు. నాకు ఆశ్చర్యం ఏంటి, ఒక వెహికల్ వస్తే ఇంకొక వెహికల్ పోతాడు. ఏ మాత్రం పొరపాటు జరిగితే ఆ ట్రాక్టర్లో ఉండే వాళ్ళు, ఆ ట్రాక్టర్ నేర్పే వాళ్ళు కూడా చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి మానవ తప్పిదాలు అనేది ఖచ్చితంగా ఎక్కువ జరుగుతున్నాయి. అన్ని జన్మల కంటే మానవ జన్మ గొప్పదని చెప్పేసి కూడా అందరూ చెప్తారు. కాబట్టి ప్రతిరోజు మనం పేపర్లో 10ల సంఖ్యలో మనం చూస్తున్నాం. అటువంటి ప్రమాదాలు నివారించుకునేదానికి మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా అందరికీ చెప్పండి, మన యూత్ ప్రాణాలను కాపాడుకునే పరిస్థితి తీసుకొద్దాం. మరొక్కసారి నేను జిల్లా ఎస్పీ గారికి, పోలీస్ అధికారులకి, ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. నా కళ్ళ ముందనే ఎన్నో జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఎవరి పిల్లలైతేనేమి జరిగితే ఆ నష్టం అనేది మనం తీర్చలేము, కాలేము. మానవ ప్రాణాలు పోతే మళ్ళీ తెచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దీని మీద పోలీసులు, ఆర్టీఏ అధికారులు, మరి ప్రభుత్వం అందరూ కూడా గట్టిగా నిర్ణయం తీసుకొని ఇటు కర్ణాటకలో ఉండే విధంగా మనం కూడా చేస్తే మైనర్లు బండ్లు తోలకుండా, ప్లస్ లైసెన్స్ లేని తోలే వారికి మీద, మద్యం సేవించే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటే ఈ మరణాల సంఖ్య తగ్గిపోతుంది. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కూడా మంచిగా బాగుంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఓకే, కాబట్టి వాస్తవం.